నిజామాబాద్ జిల్లా గాజులపేట బోయి గల్లీలో వినాయకుని విగ్రహ ధ్వంసం జరిగిన ఘటనా స్థలాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయకుని విగ్రహం చేతులు విరగ్గొట్టి కిరీటాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అన్నారు. వినాయకుని విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన వారిని 24 గంటల్లో పట్టుకుని దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఏసీపీతో ఫోన్లో మాట్లాడి కోరారు. అవసరమైన ప్రదేశాల్లో పోలీస్ భద్రత పెంచాలన్నారు. చేతులు పడ్డాయి. కిరీటము చేతులు కలశం పాడేసిండ్రు, గౌరమ్మ కింద పాడేసిండ్రు, నందదీపం మీద కొట్టినారు. కావాలని చేసినట్ట కాదా? కావాలని చేసిన ఆవులంటే ఆవులు ఎట్లా చేశారు? ఎట్లా ఎట్లా జరిగింది వచ్చంటారు? చూస్తున్నాం సార్, ఆయన ఏమంటుండు, నిన్న కూడా చిన్న గణపతి ఉంటే వాళ్ళు తీసుకుపోయిన అంటున్నాడు. అదే మరిగా ట్రయల్ అదన్నమాట. మామూలు కూడా 130కి ఇక్కడ నుంచి ఏ సైడ్ కానిస్టేబుల్ చెక్ చేసుకుంటేనే పోయిండు. ఈయన కూడా 115 వరకు ఇక్కడ ఉన్నా అని చెప్తున్నారు సార్. ఎంతసేపు 5 నిమిషాల పని, దుర్మార్గ పనులు. 2 సీసీ కెమెరాలు, అదే సీసీ కెమెరాలు మీరు చెక్ చేయండి. నేను కేసు రిజిస్టర్ చేసి అవసరమైతే వెరిఫై చేసి ఒకసారి నేను ఏసీపీ గారితో మాట్లాడతాను. వస్తుంది సార్. ఇది ప్రశాంతంగా జరిగే దగ్గర ఇవన్నీ కూడా మా గణపతి చెప్తా ఉండు, మీరు కొత్తగా వచ్చేందు. ఉన్నాయి ఉన్నాయి ఇలా ఉంది. ఏసీపీ గారు అండి, నమస్తే. నమస్తే. ఇక్కడ గాజులపేట బోయిగల్లి విగ్రహానికి ఇప్పుడు 1:30 వరకు ఈ విగ్రహ వాళ్ళ దాతలు ఉన్నారు ఇక్కడ. ఇది మండపం నిర్వహించే వాళ్ళు 3 చేతులు, కిరీటము, గండ దీపము, కలుషము ఇవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసేబడ్డాయి. ఇది కొద్దిగా మీరు సీరియస్ గా డిటెక్ట్ చేయాలి సార్. ఇది ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇది అంటే ఫ్యూచర్ లా మళ్ళీ ఇది ముందైతే ఎవరు అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి సీరియస్ గా సార్. ఇది ఎందుకంటే ఇటువంటి మళ్ళా పునరావృతం అయితే మాత్రం ఇది చాలా ఇది మీరు ఎక్కడ డిలే కాకుండా కొద్దిగా తొందరగా ఈ రోజు వరకు ఇచ్చేది దీన్ని ఫైండ్ అవుట్ చేయండి కొద్దిగా సీరియస్ గా అండి. అవును, అక్కడనే ఉన్నా నేను. యాక్చువల్ నాగారం వెళ్ళినా, నాగారంకి వెళ్ళి నేను వస్తా ఉంటే మా కార్పొరేటర్ నా ఇంబట్టి ఉండే, ఇది 28 డివిజన్ కార్పొరేటర్. నేను ఇమ్మీడియట్ గా వస్తారు, ఒకసారి వచ్చి చూడండి మీరు కూడా చూడండి. ఓకే. ఉన్నాను ఎవరేమన్నా అంటారు, దాన్ని పండితుడు అడుగుదాము అని పద్ధతి విధానం ఉంటుంది. మీరైతే ట్రేస్ అవుట్ చేయండి. సంవత్సరం పెడుతున్నాం మేము ఇక్కడ. అంకుల్ వస్తాడు రోజు ప్రసాదం, రోజు ఇక ఓన్ గా పెట్టుకుంటాం. చిన్న కానీ మంచిగా చేసుకుంటాం. మేము అందరం వస్తాం సార్, అందరం ప్రసాదం పెడతాం, చేస్తాం. అందరం కలిసి చేసుకునే పండుగనే. కార్లు పెట్టుకున్నా పెట్టుకుందాం అన్నాడు ఆయన. కార్లు పెట్టుకున్నా పెట్టుకుంటున్నాం అంతే. మనం మళ్ళీ దాంట్లో మేము ఒక్కోళ్ళమే కదా, సింగిల్ కదా. ఇప్పుడు మండలం అంటే నేను నిశ్చితంగా ఉండండి. అది వాళ్ళు తెలుసుకుంటున్నారు, ట్రేస్ చేస్తారు. బాధ ఉంది. మాట్లాడతాం, ఏసీపీ గారితో మళ్ళీ మాట్లాడతాను నేను. ఇంట్లో ప్రసాదం కూడా తయారు చేసుకునే